I'm Dr. Vijay, pediatrician and neonatologist. సో ఇవాళ ఒక సింగిల్ కేసు చెప్తున్నాను. అది సింగిల్ కేసే కానీ దానికి ఉన్న మెసేజ్ మాత్రం చాలా పవర్ఫుల్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ మంత్ మేలో ఏంటంటే మనకు ఒక 4 or 5 years ఓల్డ్ బాబు తీసుకొచ్చారు హాస్పిటల్కి. సో ఏమైందనంటే తను నట్టు మింగేశాడు. నట్టు అంటే మన బోల్ట్ నట్టు ఉంటాయి కదా, సో ఈ కార్పెంటర్ కిట్లో వాడతారు, అది యాక్సిడెంట్గా మింగేశాడు. కానీ ఏమైందని అడిగితే మదర్కి ఒకరోజు తను ఆ నట్టు ఆడుకోవడం చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఏమైంది, తన నట్టు మౌత్లో పెట్టుకొని ఒక చెట్టు కొమ్మకి ఇలా వేలాడతారు. అలాంటప్పుడు మనం కంట్రోల్ చేయలేము, మింగటం అంతా కంట్రోల్ చేయలేము. అయితే తను యాక్సిడెంట్గా మింగేశాడు. ఆ రోజు వాళ్ళ మదర్కి ఏం చెప్పలేదు. అంటే నెక్స్ట్ రోజు ఏంటంటే అలాంటి నట్టే ఒక 2-3 కనపడితే వాళ్ళ మదర్ చెప్పాడు, అమ్మ ఇలాంటి నట్టు నేను మింగేశాను. వాళ్ళ మదర్ చేసిన మంచి విషయం ఏంటంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు అంటే అవే ఫ్రమ్ టౌన్ ఉంటారు, ఒక చిన్న విలేజ్లో ఉంటారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే బాబు ఆయాసపడుతుంది. అయితే ఆయాసపడినట్టు వెంటనే ఎక్స్రే చేయించారు. ఎక్స్రే చేశాక డాక్టర్ ఐడెంటిఫై చేశారు ఆ నట్టు ఉన్నది స్టమక్లో కాదు, అది ఊపిరితిత్తులోకి. ఓకే, సాధారణంగా మనం తిన్న ఫుడ్ ఏమవుతుంది, స్టమక్లోకి వెళ్ళాలి. అక్కడ తనకేమైంది, అది లంగ్స్లోకి వెళ్ళింది. అయితే తర్వాత ఏంటంటే వెంటనే వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు. చూసి నేను చెప్పానమ్మా ఇలాగ దాన్ని బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు ఎండోస్కోపీ అనేది కడుపులోకి వెళ్ళింది, కెమెరాతో ఉండే పై. బ్రాంకోస్కోపీ అనేది ఊపిరితిత్తులేదు. సో దాంతో తీయాలని చెప్పాను. సో మొత్తానికి వాళ్ళు ఏదో చిన్న ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అవి ఉన్నా కానీ ఓవరాల్గా అంతా మనం సెటిల్ డౌన్ చేసి ఇమీడియట్గా మనం అదే రోజు సాయంత్రం బ్రాంకోస్కోపీ అనే ప్రొసీజర్ చేసి ఆ బాబుకి నట్ అనేది మనం రిమూవ్ చేసాం. తను ఒక 1 day డిశ్చార్జ్ పెట్టేసాం. అయితే ఇక్కడ మనకు జరిగిన గుడ్ థింగ్ ఏంటంటే ఆ బాబు వాడు మదర్కి చెప్పడం, అది తను మింగేశాడు. లేకపోతే మనకి ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో వచ్చేవాడు మనం చెప్పాలి. ఇది ఫస్ట్ కేసు. రెండో ఉదాహరణ సేమ్ ఇలాంటిదే ఒక 13 years బ్యాక్ జరిగింది ఒక ఇన్సిడెంట్. అందులో కూడా సేమ్ వయసు ఉన్న బాబు, అంటే మేము చదువుకునే టైంలో యాక్చువల్గా అది. తను మా మదర్కి తీసుకొస్తే తను ఏంటంటే అప్పుడు నిమోనియాతో వచ్చాడు. అసలు ఆ నట్టు మింగడం అసలు ఆ హిస్టరీ అదంతా లేదు, ఆ డీటెయిల్స్ ఏం లేవు. తను ఓన్లీ నిమోనియాతో వాళ్ళతో వచ్చాడు. చాలా రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాము, నెక్స్ట్ ఆక్సిజన్ పెట్టాము, ఇంజక్షన్స్ అవి ఇచ్చాము, అన్నిటికీ తగ్గట్లేదు. అది ఆ ప్లేస్లో బ్రాంకోస్కోపీ అనే ఫెసిలిటీ లేదు. సో మేమేంటంటే సరే కలెక్టర్గా టీం అంతా డిసైడ్ లేదు బ్రాంకోస్కోపీ చేయించాలి దానికి అని చెప్పి సిటీకి పంపించాం, వైజాగ్ పంపిస్తే తనకి బ్రాంకోస్కోపీలో బయటపడ్డ ఆబ్జెక్ట్ ఏంటంటే మన పెన్స్ ఉంటాయి కదా, పెన్ క్యాప్లో ఇంకా చిన్న క్యాప్స్ వస్తుంటాయి. ఆ చిన్న క్యాప్ అనేది లంగ్లో ఒక చిన్న పోర్షన్లో ఉంది. అయితే మన ఈ రెండో కేసులో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ బాబు చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్కి మింగినట్టు కానీ లేదా యాక్సిడెంట్గా మింగినట్టు కానీ చెప్పలేదు. ఫస్ట్ కేసులో బాబు చెప్పాడు, సెకండ్ కేసులో బాబు చెప్పలేదు. సో ఈ బాబు రెండో బాబు చాలా స్ట్రగుల్ అయ్యాడు. తను ఆల్మోస్ట్ 2 weeks హాస్పిటల్లో ఉన్నాడు, ఇంజక్షన్ తీసుకున్నాడు, ఆయాసపడ్డాడు, పేరెంట్స్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. సో ఈ 2 కేసుల్లో మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే చిన్నపిల్లలు లెస్ దాన్ 5 years 6 years ఏజ్ పిల్లల దగ్గర మనం వాళ్ళకి కొనే టాయ్స్ కానీ వాళ్ళ చుట్టూ పరిసరాల్లో కానీ స్మాలర్ ఆబ్జెక్ట్స్ ఉంచుకోవాలి. ఈజీగా స్టమక్లో కానీ లేకపోతే ఊపిరితిత్తుల్లో కానీ వెళ్ళిపోతాయి, యాక్సిడెంట్గా మింగేస్తారు. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే నేను చెప్పిన ఫస్ట్ ఉదాహరణలో మదర్ చాలా అంటే టైమ్లీగా బిహేవ్ చేసి డాక్టర్ తీసుకెళ్ళారు. చాలా సందర్భాల్లో పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఏదైనా వస్తువు మింగితే అది రేపు పొద్దున్న స్టూల్స్లో వచ్చేస్తుంది, మోషన్లో వచ్చేస్తుందని అపోహపడతారు. ప్రతిసారి అలా జరగదు, ప్రతి ఆబ్జెక్ట్కి అది అప్లికబుల్ కాదు. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్మాల్ వస్తువు ఆబ్జెక్ట్ ఏదైనా పిల్లలు మింగేసినప్పుడు యాక్సిడెంట్లు కాదు, డాక్టర్ని సంప్రదించడం అనేది కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది పొద్దున్న స్కూల్లో రావడం రాకపోవడం అదర్ థింగ్స్ అనేది మీకు డాక్టర్ గురించి చెప్తారు. సో ఏదైనా ఇలాంటి అవేర్నెస్ కోసమే మనం ప్రత్యేకంగా ఈ 2 కేసులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.